వెల్కమ్ టు సినిమా మనిషి. హియర్ ఈజ్ అవర్ క్విక్ రివ్యూ ఆన్ డెవిల్స్ డబల్ నెక్స్ట్ లెవెల్. ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో స్టార్ట్ అవుతుంది. యూట్యూబ్ రివ్యూవర్స్ని హారర్ సినిమాలో పెట్టడం అనే ఐడియా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. సంతానం కామెడీ సీన్స్లో కొంచెం ఎంటర్టైన్ చేస్తాడు, బట్ ఓవరాల్గా మూవీలో పంచ్ లేదు. అటు ఫుల్ కామెడీ మూవీ కాదు, అలా అని ప్రాపర్ హారర్ ఫిల్మ్ కూడా కాదు. సో ఇట్ ఎండ్స్ అప్ కన్ఫ్యూజింగ్ అండ్ బోరింగ్ ఇన్ పార్ట్స్. టైం పాస్కి ట్రై చేయొచ్చు, బట్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే మాత్రం కష్టమే. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, కిస్సా 47 అనే యూట్యూబ్ రివ్యూవర్ కాంట్రవర్షియల్ అండ్ మాస్ స్టైల్లో ఫిలిం రివ్యూస్ చేయడంతో ఫేమస్ అవుతాడు. ఒకరోజు మిస్టీరియస్ డైరెక్టర్ హిచ్కాక్ కిస్సా 47 వాళ్ళ ఫ్యామిలీ అండ్ గర్ల్ ఫ్రెండ్ని సినిమా స్క్రీనింగ్కి పిలుస్తాడు. బట్ ఆ మూవీ స్క్రీనింగ్లో ట్విస్ట్ ఉంటుంది. వాళ్ళందరూ ఒక హారర్ మూవీ మధ్యలో ట్రాప్ అవుతారు. హాంటెడ్ ప్లేసెస్, స్పిరిట్స్ అండ్ స్ట్రేంజ్ సెటప్లో వాళ్ళు సర్వైవ్ అవ్వాలి. ఈ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవ్వగలుగుతారా లేదా హారర్ సినిమాలోనే పడిపోతారా అనేదే మూవీ. ఇంకా ప్లస్ పాయింట్స్కి వస్తే, సంతానం టైమింగ్ కొన్ని సీన్స్లో బాగా నవ్విస్తాడు. సెల్వరాఘవన్ యాజ్ ఎ వియర్డ్ డైరెక్టర్ బాగా యాక్ట్ చేస్తాడు. ఫ్యూ స్పూఫ్ సీన్స్ అండ్ ఫిలిం ఇండస్ట్రీ జోక్స్ ఒక ఫన్ ఫ్యాక్టర్ని తీసుకొస్తాయి. విఎఫ్ఎక్స్ అండ్ విజువల్స్ డీసెంట్గా ఉంటాయి. ఇంకా మైనస్ పాయింట్స్కి వస్తే, కామెడీ సీన్స్లో జెన్యూన్ ఫన్ ఉండదు. హారర్ ఎలిమెంట్స్ కూడా ప్రాపర్గా వర్క్ అవ్వలేదు. అంటే అంత భయంగా ఉండదు, అట్లని థ్రిల్లింగ్గా ఉండదు. స్టోరీ కాన్సెప్ట్ బాగుంది, కానీ నరేషన్లో క్లారిటీ అండ్ ఇంపాక్ట్ లేదు. హీరోయిన్ క్యారెక్టర్స్కి స్కోప్ లేదు, జస్ట్ ఫర్ ప్రెజెన్స్ మాత్రమే ఉంటుంది. సెకండ్ హాఫ్లో సీన్స్ రిపిటేటివ్గా అనిపిస్తాయి. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే, డైరెక్షన్ ఓకే, ఐడియా కొత్తగా ఉంది, బట్ స్క్రీనింగ్ మీద ఎగ్జిక్యూషన్ స్ట్రాంగ్ లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్లో ఓకే, బట్ మెమరబుల్ కాదు. ఎడిటింగ్ స్లో ప్లేసెస్లో టైట్గా ఉండాలి, బట్ అలా ఏం లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే రేంజ్లో ఉన్నాయి. ఫైనల్గా డీడీ నెక్స్ట్ లెవెల్ ఒక ఫన్ ఐడియాతో స్టార్ట్ అవ్వడంతో ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తుంది, బట్ స్టోరీని ఇంట్రెస్టింగ్గా క్యారీ చేయకపోవడంతో అంత సక్సెస్ అవ్వలేదు. సంతానం ఫ్యాన్స్కి కొన్ని కామెడీ సీన్స్ చాలా నచ్చుతాయి, కానీ ఫుల్ మూవీ కావాలంటే పేషెన్స్ కావాలి. సో ఇది గైస్ మన రివ్యూ. మీరు ఒకవేళ ఈ మూవీ చూస్తే మీకేమనిపించిందో కమెంట్లో మెన్షన్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.